ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నక్కపల్లి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న బల్క్ ట్రెక్ పార్క్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. అలానే అక్కడ ప్రస్తుతం జరుగుతున్న వర్క్ ని చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన నక్కపల్లి దగ్గర కొత్తగా ఒక డ్రగ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అదొక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనమాట. ఆ ఫ్యాక్టరీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏ ప్లేస్ లో కనెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఈ విషయాలు మీతో షేర్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. బట్ మీకు నేను ఎక్కడ చూపించలేదు, జస్ట్ మీకు హైవే చూపిస్తూ ఆ ప్లేస్ ని చెప్పాను అనమాట. బట్ ఈ వీడియోలో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానికి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది అన్ని విషయాలు మనమైతే ఈ వీడియోలో చూస్తాం అండ్ తెలుసుకుంటాం. మరి వెళ్దాం మ్యాప్ లోకి, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నా తెలుసుకోవడానికి. లెట్స్ గో. ఈ బల్క్ డ్రగ్ పార్క్లు మన ఇండియాలో 3 చోట్ల కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొదటిది హిమాచల్ ప్రదేశ్, రెండోది గుజరాత్, మూడోది మన ఆంధ్రప్రదేశ్. సో మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లి కన్స్ట్రక్ట్ చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్. ఇక్కడ మనం చూసుకోవచ్చు నక్కపల్లి, వేంపాడు, రాజాయపేట ఈ ఏరియాలోనే బల్క్ డ్రగ్ పార్క్ రాబోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీకు క్లియర్గా మ్యాప్లో చూపిస్తున్నాను. ఈ ఏరియాలోని ఎగ్జాక్ట్గా 2000 ఎకరాల్లోని బల్క్ డ్రగ్ పార్క్ రాబోతుంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ విజువల్స్ చూసి తెలుసుకుందాం. మ్యాప్లో మనం ఏం చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూపించడానికి మ్యాప్. ఇక్కడ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కి మనకి రోడ్ కనెక్టివిటీ ఎలా డెవలప్ అవుతుందో అవి చూస్తాం. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక రోడ్ అయితే వేస్తారు. సో ఆ రోడ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కి 2 యాక్సెస్ రోడ్లు ఉంటాయి. సో ఫస్ట్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మనకి ఒకవైపు నుంచి ఉంటుంది, నక్కపల్లి వైపు నుంచి. ఇంకొకటి వచ్చేసి మనకి టువర్డ్స్ వేంపాడు వైపు నుంచి ఉంటుంది. సో కంప్లీట్గా మనకి 2 యాక్సెస్ రోడ్లు అయితే ఉంటాయి ఈ బల్క్ డ్రగ్ పార్క్కి. అండ్ అలానే రైల్వే లైన్ కూడా ఉంటుంది. ఈ రైల్వే లైన్ నుంచి అలా మనకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఏమైనా పంపించాలన్నా కూడా రైల్వే లైన్ యూజ్ చేస్తారు. సో ఇంకా మనకి ఈ బల్క్ పార్క్ చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే కాకినాడకి అరౌండ్ ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకా మనకి మన గంగవరం పోర్టుకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. అలానే మన నేషనల్ హైవే 16కి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే లైన్ కూడా అరౌండ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. ఇదంతా కూడా సూపర్గా డెవలప్ చేస్తారు. ఈ ఏరియా అంతా కూడా నక్కపల్లి ఇండస్ట్రీ ఏరియా అనమాట. ఫ్యూచర్లో దీన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఎక్స్పాన్షన్ చేస్తారనుకోండి, ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది మన నక్కపల్లి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా ఈ డ్రగ్ పార్క్ ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రోడ్ కనెక్టివిటీ ఏంటి అండ్ క్లియర్ గా మీకైతే మ్యాప్ లో చూపించాను. ఇప్పుడు మీకైతే విజువల్స్ చూపించబోతున్నాను అనమాట. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం, నక్కపల్లి దగ్గర. ఇప్పుడు మనమైతే మన నక్కపల్లి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ని చూడబోతున్నాం. కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అసలు మన ఇండియాలో నక్కపల్లి దగ్గర ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మన ఇండియాలో మొత్తం 3 చోట్ల ఈ బల్క్ డ్రగ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకటి హిమాచల్ ప్రదేశ్లో, రెండోది గుజరాత్లో, మూడోది మన ఆంధ్రప్రదేశ్లో నక్కపల్లిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి కాకినాడలో ఈ డ్రగ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ నక్కపల్లి దగ్గర ల్యాండ్ రెడీగా ఉండడంతో మన నక్కపల్లి దగ్గర ఈ డ్రగ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అసలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెడిసిన్ మీ జబ్బుని ఎలా తగ్గిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి అసలు కారణం బల్క్ డ్రగ్ లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, API. మెడిసిన్ అసలు పనిచేసేది ఈ బల్క్ డ్రగ్ వల్లనే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జ్వరం వస్తే మనం ఎక్కువగా ఉపయోగించే టాబ్లెట్ పారాసెటమాల్. ఈ పారాసెటమాల్ టాబ్లెట్లో పనిచేసే మెయిన్ పదార్థం పారాసెటమాల్ అనే బల్క్ డ్రగ్. మిగతా పదార్థాలు టాబ్లెట్ షేప్, టేస్ట్ కోసం మాత్రమే. బల్క్ డ్రగ్స్ అనేవి పెద్ద ఫ్యాక్టరీలో కెమికల్ రియాక్షన్ ద్వారా తయారవుతాయి. అవి ప్యూరిఫై చేసి క్వాలిటీ పరీక్షలు చేసిన తర్వాతనే మందులు తయారు చేసే కంపెనీలకు పంపిస్తారు. ఈ మందులు తయారు చేసే కంపెనీలనే ఫార్ములేషన్ ప్లాంట్స్ అంటారు. ఈ ఫార్ములేషన్ ప్లాంట్స్లో ఈ బల్క్ డ్రగ్స్ను ఇతర పదార్థాలతో మిక్స్ చేసి
టాబ్లెట్లు, సిరప్లు, క్యాప్సూల్స్ తయారు చేస్తారు. అసలు ఈ బల్క్ డ్రగ్ లేకపోతే మెడిసిన్ తయారు చేయడం అసంభవం. అందుకే మన దేశంలో ఈ డ్రగ్ పార్క్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే హెట్రోసేస్. ఇక్కడ కూడా ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని తయారు చేస్తారు. అలానే ఫార్ములేషన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా. సో ఈ సైజ్ ఎప్పుడు పెట్టారంటే 2009-2010 ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. 2010 నుంచి 12 వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. 2012 నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ప్లాంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ 2 జరిగాయి. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా అలానే జాగ్రత్తగా వర్క్ చేయాలి. నెగ్లిజెన్స్ అయితే ఉండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ డ్రగ్ పార్క్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేయకుండా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారేంటబ్బా అనే డౌట్ మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆ డౌట్ అయితే వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత దొరుకుంటామా? తెలుసుకుంటాం కదా. సో తెలుసుకున్నాను. నేనేం తెలుసుకున్నానో, అసలు ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడేం జరుగుతుందో మీకు చెప్పనా? అసలు ఈ బల్క్ డ్రగ్ పార్క్లు రావడానికి కారణం కోవిడ్. అదేంటి కోవిడ్ అంటున్నాం అని అనుకుంటున్నారా? కోవిడ్ చాలా కీ రోల్ ప్లే చేసింది. కోవిడ్ అంటే కరోనా వచ్చింది కదా 2019లోని. సో అది ఇక్కడ కీ రోల్ ప్లే చేసింది ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు మన ఇండియాలో రావడానికి. అదేలానో చెప్తా చూడండి. కోవిడ్ ముందు వరకు మన దేశం ఈ బల్క్ డ్రగ్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఆ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత మన ఇండియాయే కాదు చాలా దేశాలు చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించేశాయి. అండ్ అలానే ఆ టైంలో ఇంపోర్ట్స్ కూడా జరగలేదు. అండ్ చాలా ఇబ్బందులు కూడా పడ్డాం మనమైతే. ఆ తర్వాత కూడా ఇంపోర్ట్స్ జరగలేదు. తర్వాత ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించింది, మనమే ఎందుకు ఈ బల్క్ డ్రగ్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి. సో అప్పుడు మన ఇండియాలో 3 డ్రగ్ పార్క్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. సో ఆ 3 డ్రగ్ పార్క్లు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచిస్తూ మన హిమాచల్ ప్రదేశ్లోని, గుజరాత్లోని, అలానే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ డ్రగ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. కానీ మన సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం పోటీ పడ్డాయి. కానీ లక్కీగా మన ఆంధ్రప్రదేశ్కే వచ్చింది. ఫస్ట్ ఈ డ్రగ్ పార్క్ కాకినాడ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత దీన్ని మన నక్కపల్లి షిఫ్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదే మన నక్కపల్లిలో కన్స్ట్రక్ట్ అవుతున్న బల్క్ డ్రగ్ పార్క్. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఫ్రా కాంపోనెంట్స్ని 3 ప్యాకేజ్గా డివైడ్ చేశారు. అండ్ వాటికి టెండర్స్ని కూడా పిలిచారు. ప్రస్తుతం వర్క్ కూడా జరుగుతుంది. ఈ 3 ప్యాకేజెస్లో ప్యాకేజ్ 1లో రోడ్స్, డ్రైన్స్, బౌండరీ వాల్స్, గ్రీన్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ సప్లై, రీసైకిల్ వాటర్ సప్లై, వేస్ట్ వాటర్ కన్వీనియన్స్ సిస్టమ్ HTDIS అండ్ LTDIS, పవర్ సప్లై, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అంటే CCTV, తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం జరిగితే ఎమర్జెన్సీగా మనకి రెస్పాండ్ అవ్వడానికి ఒక సెంటర్ అనమాట. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అనలిటికల్ టెస్టింగ్ ల్యాబ్స్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేర్ హౌసింగ్ అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత ట్రక్ టెర్మినల్స్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్యాకేజ్ 1లోకి వస్తాయి. ప్యాకేజ్ 2లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ CETP వస్తుంది. అలానే మోరిని అవుట్ఫాల్ సిస్టమ్. ప్యాకేజ్ 3లో స్టీమ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కామన్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ వస్తుంది. సో ఈ 3 ప్యాకేజీలని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 1876 కోట్లు ఖర్చు అవుతాయి. ఇందులో 1438 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 225 కోట్లు మన స్టేట్ గవర్నమెంట్ భరించాలి. ప్రస్తుతానికి 1000 కోట్లు గ్రాంట్గా అయితే ఇచ్చారు. సో దాంతోనే ఈ వర్క్ అయితే మొదలైంది. వర్క్ కూడా జరుగుతుంది. మీరు చూసారుగా విజువల్స్ ఎలా ఉన్నాయి, సూపర్ కదా. మనమైతే నేషనల్ హైవే నుంచి డైరెక్ట్గా ప్లాంట్ వరకు చూసాం ఎలా ఉందనేది. ఈ ప్లాంట్ కోసం మొత్తం 2000 ఎకరాలు ప్రొవైడ్ చేశారు. సో 2000 ఎకరాలు ఏ విలేజెస్ నుంచి వెళ్తున్నాయో చూద్దాం. మొత్తం మనకి నక్కపల్లి మండలంలో ఈ విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ నుంచి ఎన్నెన్ని ఏకర్స్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందాం. వేంపండ్ నుంచి 228.47 ఏకర్స్, బుచ్చరాజ్పేట నుంచి 117.67 ఏకర్స్, రాజాపేట నుంచి 650.96 ఏకర్స్,
చందనాడ్ నుంచి 367.11 ఏకర్స్, దొనివాన్ లక్ష్మీపురం నుంచి 637.64 ఏకర్స్, టోటల్గా 2001.85 ఏకర్స్. ఈ ల్యాండ్ మొత్తం కూడా ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు నక్కపల్లిలోనే ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వసతులతో కూడిన ప్రదేశం మన నక్కపల్లి. అంటే నేషనల్ హైవే 16కి దగ్గరగా ఉంది. అలానే రైల్వే కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అలానే మనం చూసుకున్నట్లయితే గంగవరం పోర్టు, విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇన్ని దగ్గరగా ఉన్నాయంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది కదా. సో తయారైన రా మెటీరియల్స్ తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఆధారపడి దగ్గర నీటి సరఫరా మనకి ఏలేరు కాలం నుంచి మరియు ఈ పర్టికులర్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ కెమికల్ ఇండస్ట్రీస్కి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. స్థిరమైన విద్యుత్ సరఫరా, ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పవర్ గ్రిడ్ ఉంది. అలానే ఫ్యూచర్లో రెన్యూవబుల్ ఎనర్జీస్ కూడా అటాచ్ చేయొచ్చు. ముందుగా ఉన్న ఫార్మా ఎకోసిస్టమ్. సో హిట్రో, లారెల్స్ ల్యాబ్, డివిస్ ల్యాబ్స్ లాంటి ప్రముఖ ఫార్మా సంస్థలు సమీపంలోనే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ మరియు గుణ నిర్వచనం, ప్రణాళికబద్ధమైన హరిత పరిమితులు గ్రీన్ బఫర్స్ ఉన్నాయి. మరియు సిఈటిపి సెంట్రల్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్తో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. పర్యావరణానికి హాని కాకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన నక్కపల్లి దగ్గరలో ఈ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్స్. సో ఫైనల్గా ఈ డ్రగ్ పార్క్ అని కంప్లీట్ అయిందంటే దాదాపుగా 28,000 ఉద్యోగాలు అయితే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది కన్స్ట్రక్షన్ టైంలో కూడా. అలానే ఇది కంప్లీట్ అయిందంటే బయట దేశాల నుంచి ఈ బల్క్ డ్రగ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంది కదా. సో తొందరగా ఈ డ్రగ్ పార్క్ కంప్లీట్ అని కోరుకుందాం. ఇప్పుడు మొదలుపెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఒక 2 yearsలో కంప్లీట్ చేద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. మ్యాక్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ అలానే కంప్లీట్గా ఈ డ్రగ్ పార్క్ కంప్లీట్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అది అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మరి ఈ వీడియోలో మీకు క్లియర్గా బల్క్ డ్రగ్ పార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అలానే మన నక్కపల్లిలోనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారనేది మీకు చెప్పాను. అలానే ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల యూజెస్ కూడా చెప్పాను అనుకుంటున్నాను. సో మరి నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ విజువల్స్ మీకు ఏదైనా చూపించాను అనుకుంటున్నాను. అండ్ అలానే కంప్లీట్ గా ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఏం డౌట్స్ వస్తాయి కదా, డౌట్స్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా చాలా బాగున్నాయి. పర్ డేకి 2 వీడియోస్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? దాని విషయం కూడా ఆ విషయం కూడా కొంచెం చెప్పండి, ఎలా ఉన్నాయనేది చూడగలుగుతున్నారు లేదా, అండ్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ విషయం మాత్రం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎప్పుడో 3-4 months బ్యాక్ చెప్పాను, అండ్ మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోస్ చూపిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా మనమైతే వీడియోని ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.